హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళది ఉసూరు కదండి, అక్కడ నుండి మేము అరుణాచలం వెళ్ళినాము. ఇంకా అక్కడైతే గవర్నమెంట్ వెహికల్ మేము ఎక్కింది. అప్పుడే ఇంకా అది రెడీగా ఉన్నది. ఇంకా అక్కడ నుండి ఒక 4 గంటలు పట్టింది. 4 గంటలు పట్టింది హొసూరు నుండి అరుణాచలంకి వెళ్ళడానికి. గవర్నమెంట్ వెహికల్ కదా, ఇంకా ప్రతి ఒక్క స్టాప్ దగ్గర ఆపుతుంది. ఇక్కడ ఒకటి విచిత్రం ఏంటంటే, కర్రపెండలము తెల్లగడ్డ ఉంటుంది కదా, అది ఉప్పేసి ఉడకబెడుతున్నారు. ఇక అదే అమ్ముతున్నారు. గేగులు మళ్ళా తెల్లగడ్డ ఉప్పేసావు. నేనైతే గేగులు తీసుకున్నా, అది కూడా టేస్ట్ చేద్దామని తీసుకున్నా. ఇంకా పర్వాలేదు. మనమేమో ఇక్కడ మోరం గడ్డ శివరాత్రికి అద్దిస్తాము కదా, తింటాము. వాళ్ళు ఎక్కువ మొత్తం అవే తమిళనాడు సైడ్. ఇంకా అరుణాచలం అయితే మాత్రం సూపర్ ఉందండి. అందరైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మేము ఇది గిరి ప్రదక్షిణ అయితే నేను పెట్టినాను. ఫస్ట్ అరుణాచలంలో దర్శనం అంతా నేను ఒక వీడియో పెట్టినా కదా, ఇప్పుడు ఇది గిరి ప్రదక్షిణ. ఇది సపరేట్ వీడియో చేసిన, ఎందుకంటే ప్రతి ఒక్క శివలింగం దగ్గర దర్శనం చేసుకున్నది ఇవన్నీ ఉన్నాయి. ఇది ఒక వీడియో ఉంది. ఇక్కడ వచ్చేసిందండి, అరుణాచలం అయితే వచ్చేసింది. ఇక్కడ నుండి గిరి ప్రదక్షిణ రోడ్డు స్టార్ట్. ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనము బస్ స్టాప్లో కదా ఆపేది. బస్ అయితే ఇక్కడ నుండి అదే చూపిస్తున్నాడు. బస్ అయినా ఇక్కడ నుండే గిరి ప్రదక్షిణ స్టార్ట్ అని. ఇదంతా రూట్ అదే అందరు చేస్తున్నారు చూడండి. అందరు గిరి ప్రదక్షిణ చేసుకుంటున్నారు. మేము పోయేసరికి కూడా సాయంత్రం అయిందండి. ఇంకా మాకు నడిచి పోయేంత టైం లేకుండే, ఎందుకంటే నడిచిపోయేంత ఎందుకు లేదంటే టైము చీకటి అవుతుంది, మళ్ళీ దర్శనం క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఉండొచ్చు మేము అక్కడ. కాకపోతే ఏంటంటే అంతకుముందుకే 4 days అట్లా 4 రోజులు 5 రోజులు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర పోయినాం కదా, అట్లా ఉండలేకపోయినాము. ఇవన్నీ టెంపుల్స్ అండి, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. అందరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మేము అసలు ఆ రోజు ఉండి ఇంకా దర్శనం చేసుకుంటూ అయిపోతుండే, కానీ మా ఇంట్లో పప్పీస్ ఉండడం వల్ల మేము ఆ రోజు ఏదో దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇంటికి వచ్చేసేయాలి అని ఇంకా మేము ఫాస్ట్గా చేసుకున్నట్టు అయిపోయింది. లేదనంటే మేము గిరి ప్రదక్షిణకు అసలు పాదయాత్రలాగా అన్నట్టు చేసుకునేది ఉండే మేము. ఇంకా చూద్దాం, ఇంకొకసారి శివయ్య పిలిపించుకుంటే కనుక అట్లాంటి ఛాన్స్ వస్తే కనుక ఖచ్చితంగా చేసుకుంటామండి. ఇక్కడ ఈ జర్నీ అయితే మేమైతే అనుకోకుండా అంటారు కదా, శివయ్య ఆయన ఆజ్ఞ ఉంటేనే మనం పోతాము అరుణాచలం అని. మాకు ఒక 2 రోజుల ముందే వచ్చింది ఆయన నుండి పిలుపు అని అనుకొని మేమైతే బయలుదేరినాము. అక్కడైతే ఒక ఆటో తీసుకున్నామండి. ఆటో తీసుకొని గిరి ప్రదక్షిణకి ఇంకా అన్ని శివలింగాలు అయితే చూయించిండు. ఇంకా ప్రతి ఒక్క శివలింగం దగ్గర ఆపడము, ఆయన ఆపేసరికి మేము పోయి దర్శనం చేసుకొని రావడము. అయితే ఇంకొకటి ఏంటంటే, మాకైతే 800 ఏమో ఛార్జ్ చేసిండు. మీరు కొంచెము జాగ్రత్తగా మాట్లాడి తీసుకోండి, ఎందుకంటే ఆ దానికి మాకు కొంచెం ఎక్కువ అనిపించింది. మీరైతే కరెక్ట్గా మాట్లాడైతే తీసుకోండి. కొంచెం రేటు దగ్గర ప్రతి ఒక్క శివలింగము, ఇంకా నేనైతే అక్కడ అన్ని ఏవేవి లింగము అనేది ప్రతి ఒక్క దాని పేరు పెట్టినాము. అన్నీ చూసుకోండి. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కూడా, అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓకేనా? మా వీడియో కూడా నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. అవంతా లింగము ఎక్కడెక్కడ ఉన్నాయనేది మ్యాప్ అండి, అది బోర్డు. మేము స్టార్ట్ అయినప్పటి నుండి ఇంకా ఇప్పటికి ఇంకా చీకటి అయిపోయిందండి ఆటోలోనే. మళ్ళా మాకేమో గుడి బంద్ అయిపోతుంది. ఆ రోజేమో మంచి దర్శనం ఉన్నది. ఆ రోజు మేము పోయింది అక్కడ ఉన్న కార్తీక మాసంకి 5వ రోజు మేము పోయింది. పబ్లిక్ కూడా చాలా ఉన్నారు పబ్లిక్. ఇంకా అందుకే మేము ఇంకా ఉన్నా కూడా కష్టం అయిపోతుంది, వద్దులే ఈసారి ఇట్లా చేసేసుకుందాం. మళ్ళీ ఆయన పిలిస్తే కనుక మనం అట్లా నడుచుకుంటూ 14 కిలోమీటర్లు ఆయన గిరి ప్రదక్షిణ చేసుకుందాంలే అని చెప్పానని దండం పెట్టుకున్నామండి మేమైతే. చూద్దాం, శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని అంటారు కదా.
ఇంకా ఆయన ఆజ్ఞతోటి మళ్ళీ ఏమైనా పిలిపించుకుంటాడేమో మమ్మల్ని. ఇక్కడ నైరుతి లింగం. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర అయితే మాత్రం కెమెరా అలౌడ్ లేదు. మాకు కుదిరినంత వరకు అయితే మేము షూట్ అయితే చేసినాము. అక్కడ బయట అంతా సరౌండింగ్ అంతా తీసుకోవచ్చు, మెయిన్ గర్భగుడికి అయితే నాట్ అలౌడ్ కదా, అందుకే అట్లా చిన్న చిన్నగా క్లిప్పింగ్ అనేది ఉన్నది, ఏమనుకోకండి. అది కూడా మేము మీకు చూపించాలని చెప్పి అట్లా కొంచెం కష్టపడైనా సరే తీసినాం. ఇంకొకటి ఏంటంటే ఇంకొంచెము మాకు జర్నీలో కూడా ఎక్కడము దిగడము, ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత బెంగళూరు వాటర్ పడకుండా మాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయని చెప్పినా కదా, బాడీ కూడా వీక్ అయిపోయింది. ఇంకా అది కూడా ఆలోచించి నడిచేంత ఓపిక లేదు ఇప్పుడైతే. ఇంకా అన్నీ అనుకున్నాం, మెయిన్ శివయ్యని చూడాలి, అరుణాచలం చూడాలి అని చెప్పి అన్న ఆశతోనైతే మేము పోయినామండి. అక్కడ ఆశ్రమం ఉన్నదండి గురూజీది, ఇక్కడ గణపతి ఆ ఆశ్రమం ఈయనదేనంట. ఆయనది ఆశ్రమంలో చాలా పీస్ఫుల్గా, చాలా అందరు యోగా చేసుకోవడము, ఇలా ధ్యానం చేసుకోవడము, దాని గురించే పోతారంట ఆశ్రమంకి. మైండ్ అయితే రిలాక్సేషన్ గురించి అయితే చాలా బాగుందండి. అదంతా ఓపెన్గా ప్లేస్. అక్కడ ఫారెనర్స్ పెయింట్ అట్లాంటి ఏదైనా చిన్న చిన్న వర్క్ ఉంటే వాళ్ళే వచ్చి సేవ చేసుకుంటారంట. ఇంకా అక్కడ నుండి పక్కకి సూర్యలింగం. ఇది వర్ణలింగం. ఫాస్ట్గా మేము ఎక్కడము, మళ్ళీ వచ్చి ఆటోలు ఎక్కడము, దర్శనం చేసుకోవడము ఫాస్ట్గా అయిపోయింది. ఇక్కడ షాపింగ్, మా పాపకి ఏమైనా తీసుకుందాము అని చెప్పానని చూసిన, ఏదో ఒక చిన్న ఐటెం అట్లా అనిపించింది, తీసుకుందామని తీసుకున్నానండి మా పాపకైతే. ఇక్కడ వాయులింగం. ఎక్కడ పోయినా పబ్లికే ఉన్నారు, ఎక్కడ పోయినా పబ్లిక్ ఉన్నారు. ఇంకా ఆ రోజు రాత్రికి ఇంకా రథము తెల్లారితే రథము తీస్తారని చెప్పి ఇంకా మేము వస్తుంటే పబ్లిక్ స్టార్ట్ అవుతున్నారు రావడం గుడికి. అమ్మ, ఇంకా మాకైతే అక్కడ రూమ్స్ దొరకడం కూడా కష్టమే అనిపించింది. మేమైతే దర్శనం చేసుకొని వచ్చి బస్ స్టాప్లో ఉన్నాం ఇంకా. కానీ యాత్ర మాత్రం చాలా అంటే చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆయన దగ్గర పోయిన తర్వాత ఇంకా అది వేరే, ఆ ఆనందం వేరే, ఆ వాతావరణం వేరే. లోపలికి వెళ్ళిన తర్వాత, అరుణాచలం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అదైతే చెప్పొద్దు. అంతేనండి, శివయ్య అన్నాడు కదా ఆయన ఆజ్ఞ ఉంటేనే పోతాము అని, అది అంతేనండి, నిజమే అది. ఇక్కడ కుబేరలింగం. ఇక్కడైతే కొద్దిసేపు కూర్చున్నామండి, ఎందుకంటే ఇక అందరి దగ్గర కంటిన్యూగా బయట ఆటో అయినా పిలుస్తున్నాడు, కొద్దిసేపు కూర్చోవాలంటారు కదా టెంపుల్కి వెళ్తే. కొద్దిసేపు కూర్చున్నాము. బయటికి రాగానే ఇక్కడ షాపింగ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ కార్తీక మాసం అని చెప్పిన కదా, ప్రతి ఒక్క దగ్గర జ్యోతులు అయితే వెలిగిస్తున్నారు అక్కడ. తమిళనాడు మొత్తము మనకు అయిపోయిన తర్వాత అక్కడ కార్తీక మాసం మెయిన్ అండి. ఓం అరుణాచలే నమః.